92వ కీర్తనలు 92వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల్ని జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆయన సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుందాం. 92వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనాల వరకు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, భక్తుడు కీర్తనకారుడు పలుకుతూ ఉన్నటువంటి మాట యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతి అనేది మన స్థితిని మారుస్తుందట. భక్తులు అంటారు, స్తుతి నువ్వు చేయగలిగితే నీ స్థితిని ఆ స్తుతే మార్చగలుగుతుంది అనని గొప్ప దైవజనులు పలుకుతూ ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే యెహోవాను స్తుతించటం మంచిదట. ఎందుకు మంచిది? ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన నామాన్ని ఎందుకు కనపరచాలి? ఆయన నామాన్ని ఎందుకు గొప్ప చేయాలి అని అంటే అక్కడే అంటాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత, అదండి కార్యము చేత సంతోషపరిచే దేవుడట. మన జీవితాల్లో అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు దేవుడు. ఈ భూమి మీద పసికందుగా నువ్వు అడుగుపెట్టినది మొదలుకొని నేటి వరకు, ఈ వయసు వరకు నీకు ఇచ్చినటువంటి ఈ క్షేమము, ఈ భద్రత, ఈ కటాక్షము నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు చేసిన మేళ్లను ఒకసారి తలంచుకొనగలిగితే, ఆయన మేళ్లతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన తన కార్యముల చేత మనల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన చేతులను పనులను బట్టి మనం ఉత్సహించాల్సిన వారమై ఉన్నాం. ఆయన చేతి పనులు అవి గొప్పవిగా కనబడతా ఉన్నాయి. 5వ వచనంలో ఏమంటాడు? యెహోవా నీ కార్యములు దొడ్డవి అని అంటే ఏంటి? పెద్దవి అని అర్థం. అంటే గొప్పవి. నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవట. దేవుని ఆలోచనలు గంభీరమైనవి. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే యెహోవాను స్తుతించడం మంచిది. ఎవరు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? 33వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 33వ కీర్తన 1-2 వచనాలు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు, న్యాయవంతులకట. యథార్థవంతులకు వెనక ముందు అర్థం తెలియనటువంటి వ్యక్తులకు కాదు, యథార్థవంతులకు అది గౌరవం అట. గౌరవం, స్తుతి చెల్లించటం. న్యాయవంతులకు, యథార్థవంతులకు అది గౌరవం, విలువ తీసుకొస్తుంది. శోభస్కరం, అందంగా కనబడుతుందట. న్యాయవంతుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే యెహోవాను స్తుతించాలి. ఎందుకనంటే ఆయన నీ పుట్టుకకు కారకుడై ఉన్నాడు. ఈ భూమి మీద నీ మనుగడకు కారకుడై ఉన్నాడు. నువ్వు సజీవంలో నిలవబడ్డానికి ఆయన కారకుడై ఉన్నాడు కనుక యథార్థవంతులకి ఇది ఘనత తీసుకొస్తుందట. యథార్థవంతులకి ఇది అందంగా కనపడుతుంది. ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే, ఒక కలెక్టర్ వచ్చి ఇక్కడికి వచ్చి, దేవా నీవు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలయ్యా, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలయ్యా అని అంటే ఆయనకి ఎంత విలువగా ఉంటుందో తెలుసా? దేవుని దృష్టిలో అతనే గౌరవాన్ని తెచ్చుకుంటున్నాడు దేవుని దగ్గర. ఎంత గొప్పగా ఎదిగినప్పటికీ ఒదిగి మాట్లాడుతున్నాడే, ఆ మాట అతనికే అందాన్ని తీసుకొస్తుందట. యథార్థవంతులకు అది శోభస్కరమట.
ఆయన నాకేం చేశాడులే అని అంటే అది లెక్కలేని స్వభావం. అందుకే 6వ వచనంలో ఇందాక ఏమంటాడు? పశుప్రాయులు, అదండి పశుప్రాయులు వాటిని గ్రహించరట. దేవుని స్తుతించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవునికి చెల్లించాల్సినటువంటి ఘనత విషయంలో, దేవుని హెచ్చించాల్సిన విషయంలో హెచ్చించకుండా, ఘనత చెల్లించాల్సిన విషయంలో ఘనత చెల్లించకుండా, ఆయనకు మహిమ చెల్లించాల్సిన సమయంలో మహిమ చెల్లించకుండా, ఆ మహిమంతటిని కూడా ఎవరో ఒకరికి ఆపాదిస్తామే, పశుప్రాయులని దేవుడు వారిని పేర్కొంటా ఉన్నాయి. అంటే ఇక బుద్ధి జ్ఞానము లేని వారితో సమానంగా ఎంచుతా ఉన్నాయి. పశుప్రాయులు దేవుని కార్యాలను గుర్తెరగరట, కాబట్టి దేవుణ్ణి మాత్రం స్తుతించడానికి వారు ఇష్టపడరు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, యథార్థవంతులు యెహోవాను స్తుతించటం శోభస్కరమట. వారికి విలువను తీసుకొస్తుంది, వారికి అందాన్ని తీసుకొస్తుంది, వారికి గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూర్చొని నీవు దేవుని మహిమపరచడానికి ఈ స్థలమందు, ఈ సమయమందు ఇది దేవుని సమయం అని దేవునికి ఇచ్చినటువంటి ఈ టైం ఏదైతే ఉందో, ఇది నీకే అందాన్ని తీసుకొస్తుంది, నీకే గౌరవాన్ని తీసుకొస్తుంది, నీకే ఘనతను తీసుకొస్తుంది. వచ్చింది ఆయన స్తుతించడానికి అయినప్పటికీ దేవుడు అంటాడు, యథార్థవంతులకు అది శోభస్కరము, అది ఎంతో విలువైనదట, విలువైనది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని స్తుతించట ఎంతో మంచిదట, మంచిది. ఎందుకంటే ఆయన కార్యముల చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. కార్యములు అనంటే మేలు ఉపకారములు పొందుకొని మాత్రమే కాదు మనం స్తుతించాల్సింది. మేలు చేస్తే ఎవరైనా స్తుతించరా? ఇప్పుడు నీ సహాయపడ్డాడు ఎవరైనా వ్యక్తి, థ్యాంక్స్ అని చెప్పావు, అది సహజంగా లోకంలో కూడా జరిగేదే కదా. దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోణం ఏంటి అని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందును ఏం చెల్లించాలట? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలట. స్తుతులు, యెహోవాను స్తుతించుట మంచిది, యథార్థవంతులకు అది శోభస్కరము. ఎప్పుడు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి విషయమునందరూ నువ్వు స్తుతించాలి. అది మేలైన, కీడైన, కష్టమైన, ప్రతికూల పరిస్థితి అయినా దేవుని స్తుతించుట మంచిది. ఎలా మంచిదనంటే యథార్థవంతులకు అది శోభస్కరమట, శోభస్కరం. అలాంటి స్థుతి దేవుడు కోరుకుంటా ఉన్నాడు, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నీ స్థుతిని బట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటా ఉన్నాడు. స్థుతులు చెల్లించేటువంటి నీ సమయంలో మేలు జరిగినప్పుడే కాదు, ప్రతి విషయమందు కూడా దేవుడికి స్థుతులు చెల్లించాలి, ఘనత చెల్లించాలి. కీర్తన భాగంలో 103వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన క్రియలను కనపరిచెను. చాలండి. ఏమంటాడు? ఆయన మోషేకు తన మార్గమును తెలియపరిచెను. మోషే ఎవరు? దేవుడు కోరుకొని ఎన్నుకున్నటువంటి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇత్రో అనబడేటువంటి తన మామ మందలను మేపుతా ఉన్నాడు. ఐగుప్తియుడు అనబడేటువంటి వ్యక్తిని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టేసి అంతకుడని పిలువబడేటువంటి సమయంలో ఎవరికి కనబడకుండా కళ్ళు గప్పి దాక్కుని జీవిస్తూ ఉన్నాడు మోషే అనబడే వ్యక్తి. అరణ్యములో జీవిస్తూ ఉన్నాడు, అరణ్యంలో జీవిస్తూ ఉన్నాడు. హంతకుడని పిలువబడుతున్నటువంటి మోషే అరణ్యంలో జీవిస్తూ, ఎందుకు జీవిస్తున్నాడు అరణ్యంలో? రాకుమారుడిగా పిలువబడాల్సినటువంటి మోషే అరణ్యంలోకి ఎందుకు వచ్చాడు? తన స్వయంకృత అపరాధం వలన, తను చేసుకున్న నష్టాన్ని బట్టి, తను కలుగు చేస్తున్న కీడును బట్టి ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే సద్దుమణిగిచ్చి తప్పించాల్సినటువంటి మోషే అట హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్టుకుంటూ ఉంటే, మోషే హెబ్రీయుడు కనుక ఆ హెబ్రీయుడు అనబడేటువంటి వ్యక్తినేమో తప్పించాడు, ఈ ఐగుప్తీయుడు అనబడేటువంటి వ్యక్తినేమో లాగి ఒక పెట్టి కొట్టి చచ్చిపోయాడు. మనం కూడా అంతేగా, మన పిల్లల్ని బాగా దగ్గర తీసుకుంటాం. ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఏం చేసినా సరే, పక్కన వాళ్ళ పిల్లలదే తప్పు అని అంటాం కదా.
అలాగే మోషే అట తన అనుకున్న వారిని ఏమో ప్రేమించుకొని హక్కును చేర్చుకొని మానవ స్వభావం కలిగిన వాడై హెబ్రీనేమో కాపాడుకున్నాడు, ఐగుప్తున్నేమో అటు ఇటు చూశాడు, దిక్కులు చూశాడు, ఎవరు కనబడలేదు, ఎడారిలో ఉన్నాడు, వాడిని కొట్టాడు, చచ్చిపోయాడు అనుకోకుండా. ఇసుకలో పూడ్చిపెట్టేసి అటు ఇటు దిక్కులు చూశాడు, ఎవరు లేరు అనుకున్నాడు. అది ఏ రోజుకైనా బయటపడుకున్నట్టుందా? మరి ఏం జరిగింది ఇప్పుడు? మరలా తిరిగి అలాంటి వివాదమే, అలాంటి వాదనే అక్కడ జరుగుతూ ఉంటే, ఎక్కడ ఐగుప్తులో జరుగుతూ ఉంటే, ఈ మోషే వచ్చి మరలా తిరిగి వారిని సద్దుమణిగించడానికి వచ్చాడు. అలా కాదు ఇలా కాదు అని చెప్పి నీతులు చెప్పడానికి వస్తే, పక్కన ఉన్న ఒకడొచ్చి, నువ్వు మాకు చెప్పిన నీతులు చాలు, నువ్వు ఐగుప్తిని చంపావు కదా, ఈ నీతి ఎక్కడికి పోయిందని చెప్పానంటే, అట్టయితే మొత్తానికి నా గురించి నా రహస్యం అంతా కూడా తెలిసిపోయిందని అనుకుని భయపడి, ఈ విషయం ఫరోకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుని వెళ్ళిపోయి తన మామ అయినటువంటి ఇత్రో అనబడేటువంటి వ్యక్తి దగ్గర అడవుల్లో గొర్రెలు కాస్తూ 40 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ అరణ్యంలో బాగా కాల్చబడ్డాడు. కష్టాల కొలిమిలో దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. జరిగిన తప్పుకు పశ్చాత్తాపం పొందిన వాడై, ఇదిగో అరణ్యంలో ఉన్నటువంటి మోషే అంతఃపురంలో నుండి వచ్చినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ ఉండాల్సిన నా స్థానం ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేటువంటి పశ్చాత్తాప హృదయంతో తన మనసును సరి చేసుకున్న వాడై దేవుడికి ఇష్టడుగా మారడం ప్రారంభించాడు. తన క్రియలను బట్టి దేవుడు మోషేను కోరుకున్నాడు. అరణ్యంలో ఉండగానే కోరుకున్నాడు. గొర్రెల మంద మేపుతూ ఉండగానే కోరుకున్నాడు. పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నటువంటి మోషే ఆ పొదలో పొగొస్తూ ఉంటే ఒక స్వరం వినబడతా ఉంది, మోషే ఇక్కడికి రమ్మని చెప్పానంట ఉంటే, మోషే దగ్గరికి వెళ్తే నీ చెప్పులు ఇడిచి దగ్గరికి రా అని అన్నాడు. దగ్గరికి వెళ్తే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నిన్ను ప్రజలు నడిపించేటువంటి నాయకుడిగా నేను నిలవబెట్టబోతా ఉన్నాను. నా వల్ల కాదయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల ఏమీ కాదు అనంటే, మాట్లాడేది నేను, నీతో ఉండేవాడిని నేను అనువాడను ఉన్నవాడను, కాబట్టి నేను మాట్లాడతా, నువ్వు నడువు అని చెప్పానంటే, దేవుని మాటకి తలొగ్గినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు పిలుచుకున్నాడు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది ఇక్కడ, మోషేకు అదండి మార్గాన్ని తెలియజేశాడట దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అనే మార్గాన్ని మోషేకు తెలియపరిచాడు. ఎక్కడికి వెళ్ళాలని? ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించి కనాను అనబడేటువంటి ప్రాంతంలోకి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి వీరందరినీ నడిపించాలని దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, ఒక బాటను చూపించాడు, ఒక ఆలోచనను మోషే యొక్క మనసులో పెట్టాడు. ఇప్పుడు మోషే దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వాడై, మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు పూనుకొని తన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి క్రమంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మాత్రం ఏమాత్రం కూడా పంపడానికి ఇష్టపడ్డంలా. ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి అక్కడ నిలవబడు, నీ చేతిలో ఉన్న కర్రతో నేను అద్భుతం చేస్తాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలవబడమన్నాడు. మొత్తానికి ఫరో తన మనసు మార్చుకునే వరకు 10 అద్భుతాలు ఐగుప్తులో దేవుడు మోషే చేత చేయడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఫరో సైన్యంలోనూ ఫరో ప్రజల పరిపాలనలో ఉన్నటువంటి ఐగుప్తీయులు అని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలట, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఫరోను భయపెట్టే ఆ 10 అద్భుతాలను వారు కన్నులారా చూస్తూ ఉన్నారు. మోషేకి ఏం చూపించాడు? తన మార్గాన్ని చూపించాడు. మోషే నువ్వు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళాలి, ఇది నీ టార్గెట్, ఇది నీ ప్రయాణం అని అన్నాడు దేవుడు. ఆ ప్రయాణపు మార్గాన్ని చూపించినటువంటి మార్గంలో నడవడానికి మోషే ప్రయత్నిస్తూ ఉండగా దేవుడు 10 అద్భుతాలు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోతో పాటు ఇశ్రాయేలీలందరూ కూడా కన్నులారా చూస్తూ ఉన్నారు.
వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? ఇశ్రాయేలీయుల వంశస్థులకు తన క్రియలను కనపరిచాడట. మోషేకేమో మార్గాన్ని చూపించాడు, ఇశ్రాయేలీయులకేమో తన క్రియలను చూపిస్తా ఉన్నాడు. ఆయన ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడో ఇశ్రాయేలీయులు కన్నులారా చూశారు. ఫరో మిక్కిలి భయపడి ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిపించాడు. విడిపించబడిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులు నడిపించబడతా ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నారు. ఒకవేళ మనసులో వారికి వచ్చినట్టు ఆలోచన, ఐగుప్తు నుంచి విడిచిపెట్టి వస్తున్నాం కదా, ఎలా ఉందో అని అనుకుని ఒకవేళ వెనక్కి తిరిగి చూసి ఉండొచ్చేమో. వెనక్కి తిరిగి చూస్తే రథాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు చూడకపోతే సముద్రం కనబడతా ఉంది, వెన చూడకపోతేనేమో రథాలు కనబడతా ఉన్నాయి. వాక్య భాగంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనము నుండి, ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును